హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ పూజా పూర్ణ వ్లాగ్స్. మామిడికాయల సీజన్ వచ్చిందంటే చాలు ఇల్లంతా పచ్చడి సువాసనతో నిండిపోవాల్సిందే. ఈరోజు మన వీడియోలో అమ్మమ్మల కాలం నాటి పాతకాలపు రుచితో పక్కా కొలతలతో ఎక్కువ రోజులు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడిని చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా పచ్చడి కోసం పుల్లటి మామిడికాయలు తీసుకోవాలండి. నేను ఇక్కడ మీడియం సైజు ఉన్న మామిడికాయలు తీసుకున్నాను. సో ఇవి నేను ఇక్కడ తోట నుంచి తెచ్చుకున్న వెంటనే పక్కన ఒక బకెట్లో వాటర్ పోసుకొని ఇవన్నీ కూడా వేసుకొని నానబెట్టుకున్నాను. ఇలా నానబెట్టుకోవడం వల్ల ముక్క కూడా గట్టిగా అవుతుంది. సో ఇలా ఒక 1 అవర్ పాటు నానబెట్టుకుంటే చాలు. 1 అవర్ పాటు నానబెట్టుకున్నాక అప్పుడు మనం వైట్ క్లాత్తో మంచిగా క్లీన్గా తూడ్చేసి సో దీంట్లో ఉన్న మొదలు ఉంటుంది కదండి, అది మొత్తం కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకొని మంచిగా నీట్గా తూడ్చి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను మామిడికాయలను కట్ చేసుకుంటున్నాను. సో ఇలా అన్ని మామిడికాయలను కట్ చేసుకున్నాక ముక్కలకు ఉన్న జీడి ఒక లైట్గా ఒక పొర కూడా ఉంటుందండి, అది కూడా తీసేయాలి. తీసేసాక మళ్ళీ వీటిని ప్రతి ముక్కను కూడా నీట్గా క్లాత్తో తుడుచుకోవాలి, అసలు తడి లేకుండా. సో ఈ తడి లేకుండా తుడుచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కొంచెమైనా తడి ఉన్నా కూడా మళ్ళీ పచ్చడి ఖరాబ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నెమ్మదిగా ప్రతి ముక్కను తుడుచుకోవాలి జీడి తీసేసి. ఇలా మామిడికాయ ముక్కలన్నీ కట్ చేశాక ఇప్పుడు నేను చూగితే ఇవి 3 కేజీలు అయ్యాయండి. ఈ 3 కేజీల మామిడికాయ ముక్కలకు కావాల్సిన పదార్థాలు నేను పక్క కొలతలో చెప్తానండి. నేను ఇక్కడ ఒక గ్లాస్ కొలతతో తీసుకున్నాను. ఆ గ్లాస్ వచ్చేసి 1/2 కిలో అండి. సో ఆ 1/2 కిలో గ్లాస్ తోటి 3 గ్లాసుల కారం, ఆ 3 గ్లాసుల కారానికి 3 గ్లాసుల ఉప్పు. ఇక్కడ ఉప్పు ఎలా తీసుకున్నానంటే దొడ్డుప్పు, లడ్డుప్పును మిక్సీ పట్టి తీసుకున్నాను. ఇక్కడ 1/2 కిలో ఎల్లుల్లిపాయలు తీసుకున్నాను. 1/2 కిలో ఎల్లిపాయలకి సగం మిక్సీ పట్టి పేస్ట్ చేసుకున్నాను, సగం ఎల్లిపాయలు అలాగే ఉంచుకున్నాను. ఇక్కడ జీలకర్ర మెంతుల పొడి 100 గ్రాములు, ఆవాల పొడి 100 గ్రాములు, ఇంకా పల్లి నూనె ఈ పచ్చడంతా పెట్టుకోవడానికి ఒక జాడి. ఇప్పుడు మనం మిక్సింగ్కి ప్రిపేర్ చేసుకుందాం. ఒక పెద్ద బేషన్ తీసుకొని ఈ పక్కన పెట్టుకున్న కారాన్ని వేసుకొని మొదటగా, తర్వాత ఉప్పు వేసుకోవాలి. సో ఉప్పు వేసి ఇంకా పొడులు ఉన్నాయి కదండి, జీలకర్ర మెంతుల పొడి, ఆవాల పొడి వేసుకోవాలి. సో ఇవి వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలి. ఇవి కలిపాక నెక్స్ట్ ఎల్లిపాయ పేస్ట్ వేయాలి. ఒకేసారి ఇప్పుడే ఎల్లిపాయ పేస్ట్ వేస్తే ఎల్లిపాయ పేస్ట్ అనేది సరిగా కలవదండి. సో ఇవన్నీ ఒకసారి వేసి కలుపుకున్నాక తర్వాత ఎల్లిపాయ పేస్ట్ కూడా వేసి, ఎల్లిపాయ పేస్ట్ ఇంకా ఎల్లిపాయలు, సో ఇవన్నీ వేసి ఒకసారి మంచిగా కలుపుకోవాలి. ఇలా మనం అన్ని కలుపుకున్నాక ఈ బేసన్ పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత పక్కన ఇంకొక గిన్నె తీసుకొని దాంట్లో 1 లీటర్ ఆయిల్ పోసుకోవాలి. ఇక్కడ నేను పల్లి నూనె తీసుకున్నాను. పల్లి నూనె అయినా నువ్వుల నూనె అయినా తీసుకోవచ్చు. పల్లి నూనె అయితే కొంచెం టేస్ట్ ఫ్లేవర్ అనేది బాగుంటుంది. సో ఇలా తీసుకున్నాక పక్కన పెట్టుకున్న మామిడికాయ ముక్కలని కొన్ని మామిడికాయ ముక్కలు కొన్ని బంచెస్గా కొన్ని వాటిని వేస్తూ నూనెలో నుంచి తీసి పక్కన మనం బేసన్లో పెట్టుకున్న కారం పొడులు అవన్నీ ఉన్నాయి కదండి, దాంట్లో వేసుకోవాలి. ఫస్ట్ ఇలా ముక్కలను నూనెలో నుంచి తీసి ఇలా వేయడం వల్ల ముక్క అనేది గట్టిగా అవుతుంది. పచ్చడి ఎన్ని రోజులు నిల్వ ఉన్నా కూడా ముక్క వెంటనే మెత్తపడదు. అదేవిధంగా రుచి కూడా బాగుంటుంది. పికిల్ కూడా, పచ్చడి కూడా ఎప్పటికైనా ఎర్రగా బాగుంటుంది. సో ఇలా కొన్ని ముక్కలను నూనెలో వేస్తూ తీసుకోవాలి. ఫస్టే ముక్కలకు అన్నీ వేస్తే ఏమవుతుందంటే కొంచెం ముక్క ఇప్పుడు బాగానే ఉంటుంది, తర్వాత మెత్తపడుతుంది. సో అందుకే ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి.
ఇలా అన్ని ముక్కలు వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. సో, చుట్టూ ఇట్లా బేషన్ తిప్పుతూ మంచిగా కలుపుకోవాలి. అప్పుడు అడుగున ఉన్నది కూడా పైకొచ్చేలాగా. సో, ముక్కలకన్నిటికి కూడా అన్నీ పట్టేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్నాం కదా జాడీ, ఆ జాడీలో అడుగున కొంచెం ఆయిల్ పోయాలి. కొంచెం ఆయిల్ పోసి కొంచెం కొంచెంగా తీసి దాంట్లో పెట్టుకోవాలి జాడీలో. ఇలా పచ్చడంతటిని కూడా జాడీలో పెట్టాక మనం పైనుంచి కొంచెం ఆయిల్ వేయాలండి. ఇలా ఆయిల్ పోసాక అప్పుడు మనం మూత పెట్టి ఒక వైట్ క్లాత్‌తో దాన్ని టై చేసేసేయాలి. ముడేసేసి పక్కన పెట్టుకోవాలి. ఆ పక్కన పెట్టుకున్న ప్రదేశంలో వాటర్ అలా పడకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్నాక 3 డేస్ తర్వాత మళ్ళీ దీన్ని ఓపెన్ చేసి పచ్చడంతటిని కూడా ఒక బేషన్‌లో పెట్టి మంచిగా కలుపుకోవాలి. సో, అలా కలిపితేనే బేసన్‌లో వేసి కలిపితేనే మంచిగా కలుస్తది పచ్చడంతా కూడా. అలానే జాడీలో కలిపితే కింద మీదకి అంతా కూడా కలవదు. సో, అట్లా కలిసాక అప్పుడు మనము రుచి చూసి ఉప్పు తక్కువైందా, కారం తక్కువైందా అని చెక్ చేసుకొని కలుపుకోవచ్చు. సో, ఉప్పు అయితే తక్కువ అవ్వకుండా చూసుకోండి. ఎందుకంటే ఉప్పు తక్కువైతే పచ్చడి ఖరాబయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని చూడండి. పచ్చడి పెట్టడం అయిపోయాక ఆ బేసిన్‌లో మిగిలిన కారంలో వేడి వేడి అన్నం వేసుకొని తింటుంటే ఎంత బావుంటుందో అండి. సో, ఇది ముద్ద కాదండి, అమృతంలా ఉంటుంది. సో, దీనికోసం నేనైతే 1 ఇయర్ మొత్తం వెయిట్ చేస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు మామిడికాయ పచ్చడి పెడతామా? ఎప్పుడెప్పుడు ఆ అన్నం తింటామా అని. మీరు కూడా మీ ఇంట్లో ఈ విధంగా ఒకసారి ప్రయత్నించి చూడండి మామిడికాయ పచ్చడిని. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ పూజా పూర్ణ వ్లాగ్స్.